వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈనాటి వివిధ తెలుగు వార్తాపత్రికల నుంచి ముఖ్యమైన అంశాలని కరెంట్ అఫైర్స్ విభాగంలో భాగంగా మీ ముందుకు తీసుకువచ్చాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఒక్కొక్క అంశంని మనం అధ్యయనం చేస్తూ ముందుకు వెళ్ళిపోదాం. మొదటగా పాక్ ఆర్మీలో మహిళా బ్రిగేడియర్ తొలి మైనారిటీ మహిళగా అరుదైన గుర్తింపు. ఈ వార్తా కథనాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఇస్లామాబాద్ పాకిస్తాన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్లో పనిచేస్తున్న డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్, ఏంటండి పేరు గుర్తుపెట్టుకోండి, డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్ బ్రిగేడియర్ ర్యాంక్ సాధించింది. పాకిస్తాన్ దేశ చరిత్రలో ఈ అరుదైన ఫీట్ను చేరుకున్న మొదటి క్రైస్తవ మరియు మైనారిటీ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. బిట్టు మరోసారి, డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్ బ్రిగేడియర్ ర్యాంక్ని సాధించారు. ఎక్కడ? పాకిస్తాన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్లో. పాకిస్తాన్ దేశ చరిత్రలో ఈ అరుదైన ఫీట్ను చేరుకున్న మొదటి క్రైస్తవ మహిళ మరియు మైనారిటీ మహిళగా ఈమె చరిత్ర సృష్టించారు. ఎవరండి? డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్. పదే పదే పేరు ఎందుకు చెబుతున్నాను, దయచేసి ఎవరు కూడా విసుక్కోవద్దు. అంటే పేరు గుర్తుండిపోవాలి అంతే. మళ్ళీ వీడియో కోసం మీరు దేవుళ్ళాడకూడదు. ఒకసారి చూసినప్పుడే మీకు గుర్తుండిపోవాలి. డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్ పేరు గుర్తుపెట్టుకోండి. ఈమె బ్రిగేడియర్ ర్యాంక్ సాధించిన తొలి క్రైస్తవ మైనారిటీ పాకిస్తాన్ మహిళ. ఓకే, ఈ వివరాలు గుర్తుపెట్టుకోండి. ఇక మిగిలిన వివరాలు, ఇవి కరెంట్ అఫైర్స్ కోసం ఇది చాలు. ఇక మిగిలిన వివరాలు మామూలుగా తెలుసుకుందాం. మైనారిటీ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. సెలక్షన్ బోర్డు ద్వారా బ్రిగేడియర్లుగా, పూర్తి కల్నలుగా పదోన్నతి పొందిన పాకిస్తాన్ ఆర్మీ అధికారులలో హెలెన్ కూడా ఉన్నారని ది న్యూస్ ఆదివారం నివేదించింది. హెలెన్కు బ్రిగేడియర్గా పదోన్నతి లభించినందుకు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరండి? షెహబాజ్ షరీఫ్. ప్రస్తుత పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఆమెను అభినందించారు. దేశం మొత్తం గర్విస్తుందని, ఆమె వంటి మైనారిటీ వర్గాలకు చెందిన వేలాది మంది కష్టపడి పనిచేసే మహిళలు దేశానికి విశేష సేవలు అందిస్తున్నారని అన్నారు. గత ఏడాది రావల్పిండిలోని క్రైస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల సందర్భంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ దేశాభివృద్ధిలో మైనారిటీ కమ్యూనిటీ పోషించిన పాత్రను ప్రశంసించారు. బ్రిగేడియర్ డాక్టర్ హెలెన్ సీనియర్ పాథాలజిస్ట్. గత 26 సంవత్సరాలుగా పాకిస్తాన్ ఆర్మీలో పనిచేస్తున్నారు. గత 26 సంవత్సరాలుగా ఈవిడ పాకిస్తాన్ ఆర్మీలో పనిచేస్తున్నారు. పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ 2021లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో 96.47% ముస్లింలు ఉన్నారు. పాకిస్తాన్లో చూడండి, 2021 చూడండి, పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ 2021 ప్రకారం, పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ 2021 ప్రకారం పాకిస్తాన్ దేశంలో ముస్లిం జనాభా శాతం 96.47%. 96.47%. ఓకే, ఇది కూడా కరెంట్ అఫైర్స్ బిట్స్ కోసం గుర్తుపెట్టుకోండి. ఎందు గురించి అంటే మీకు తెలుసు, డిప్యూటీ ఈఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో పాకిస్తాన్ అక్షరాస్యత శాతం అడిగారు కదా బిట్టు. మరి పాకిస్తాన్ అక్షరాస్యత శాతం అడిగినప్పుడు ఈ బిట్ అడగడం గ్యారెంటీ ఏంటి? కాబట్టి ప్రతిదీ కూడా మనం తెలుసుకోవాలి. పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ 2021లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం పాకిస్తాన్ దేశంలో 96.47% మంది ముస్లింలు ఉన్నారు. 2.14% హిందువులు ఉన్నారు.
1.27% క్రైస్తవులు ఉన్నారు, 0.09% అహ్మదీ ముస్లింలు ఉన్నారు, 0.02% ఇతరులు ఉన్నారు. ఇది అయితే పాకిస్తాన్లో ప్రధానంగా ముస్లిం జనాభా శాతం, హిందువుల జనాభా శాతం, క్రైస్తవుల జనాభా శాతం ఇవి గుర్తుపెట్టుకోవాలి. ముస్లిం జనాభా శాతం 96.47, హిందువుల జనాభా శాతం 2.14, క్రైస్తవ జనాభా శాతం 1.27. ఓకే, నెక్స్ట్ మరో వార్తా కథనాన్ని చూద్దాం. చూడండి, ఈ పిక్చర్లో మీరు చూస్తున్నారు కదా, ఈమె హెలెన్ మేరీ. చూడండి, ఒకసారి ఫోటో చూడండి. హెలెన్ మేరీ. తర్వాత మెక్సికో అధ్యక్ష పీఠంపై తొలిసారి మహిళ. ఇది ఒకసారి చూద్దాం. మెక్సికో అధ్యక్ష పదవికి మొదటిసారి ఓ మహిళ ఎన్నిక కానున్నారు. దేశ అధ్యక్ష పదవికి పార్లమెంట్ దిగువ సభకు, సెనెట్కు, 8 రాష్ట్రాల గవర్నర్ల పదవులకు, అలాగే మెక్సికో సిటీ మేయర్ పదవికి ఆదివారం ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు మొదలైంది. అధ్యక్ష బరిలో 2 ప్రధాన కూటముల నుంచి మహిళలే పోటీలో ఉన్నారు. ఒకరు వామపక్షవాది మోరెనా పార్టీకి చెందిన క్లాడియా షిన్బామ్ కాగా, ఒకరు వామపక్షవాది అయినటువంటి మోరెనా పార్టీకి చెందినటువంటి క్లాడియా షిన్బామ్, మరొకరు మితవాద పార్టీకి చెందినటువంటి ఫోర్స్ అండ్ హార్ట్ ఫర్ మెక్సికో కొయిలేషన్కు చెందినటువంటి సొచిల్లీ గాల్వేస్. ఓకే, సొచిల్లీ గాల్వేస్. ఈ ఇద్దరు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ముఖ్యంగా క్లాడియా షిన్బామ్ మరియు సొచిల్లీ గాల్వేస్, ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. క్లాడియా షిన్బామ్ మరియు సొచిల్లీ గాల్వేస్, ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ ఇద్దరు మెక్సికో అధ్యక్ష పీఠంకి పోటీ పడుతున్నారు. ఇకపోతే సిటిజన్స్ మూవ్మెంట్ పార్టీ తరపున ఓ పురుష అభ్యర్థి జోర్గే ఆల్వారెజ్ పోటీలో ఉన్నప్పటికీ అతనికి 12% మించి ఓట్లు రాకపోవచ్చని సర్వేలు తేల్చాయి. లాటిన్ అమెరికాలో 2వ అతిపెద్ద దేశమైన మెక్సికోకు ఒక మహిళ తొలిసారి అధ్యక్ష పదవికి ఎన్నిక కావటం తథ్యం. లెఫ్ట్ వింగ్కు చెందిన 61 ఏళ్ల క్లాడియా షిన్బామ్కు 50% దాకా ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఒపీనియన్ పోల్స్ అంచనా. ఆమె పార్టీ సహచరుడు, ప్రస్తుత అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయల్ లోపెజ్ ఒబ్రడార్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక నయా ఉదారవాద విధానాలకు అడ్డుకట్ట వేసి ప్రజానుకూల విధానాలకు పెద్దపీట వేశారు. 4వ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టు పేరుతో కనీస వేతనాల పెంపు వంటి పలు విధానాలు ప్రజల ఆదరణను చొరగొన్నాయి. అంతకు ముందున్న ప్రభుత్వాలు మెక్సికోలోని కులీన వర్గాలు సేవలో తరిస్తూ అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలతో రోసిపోయాయి. ఓబ్రడార్ 6 ఏళ్ల ప్రజారంజక పాలన షీన్బామ్కు బాగా కలిసొచ్చింది. షీన్బామ్ ప్రధాన ప్రత్యర్థి సొచిల్లీ గాల్వేస్ గతంలో చాలా కాలంగా మెక్సికోను పాలించిన బద్ధ విరోధులైన PRI, PANలతో కూటమి కట్టారు. సాంప్రదాయ కులీనులకు సేవ చేయటమే ఈ కూటమి లక్ష్యం. అయితే ఇది మ్యాటర్. వీటిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే క్లాడియా షిన్బామ్ మరియు సొచిల్లీ గాల్వేస్, ఈ ఇద్దరు మెక్సికో అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు అన్న విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రధానంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం, కరెంట్ అఫైర్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారు చూడండి. ఇక్కడ మెక్సికో అధ్యక్ష పదవిలో క్లాడియా షిన్బామ్ మరియు సొచిల్లీ గాల్వేస్, ఈ ఇద్దరు పోటీలో ఉన్నారనమాట. ఓకే, ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకోండి. వీరిలో ఒకరు మెక్సికో మహిళా అధ్యక్షులుగా తొలిసారిగా అధ్యక్ష పీఠంని చేపట్టనున్నారు. నెక్స్ట్ తదుపరి వార్తా కథనాన్ని చూద్దాం.
చూడండి, 2024వ సంవత్సరంలో 18వ లోక్సభకు భారతదేశంలో ఎన్నికలు జరిగాయి కదా. ఇప్పుడు జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే మనకు ఈ 2024వ సంవత్సరంలో 18వ లోక్సభకు ఎన్నికలు జరిగాయి కదా. మరి ఈ సందర్భంగా ఇక్కడ భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క స్లోగాన్ ఏంటి చూద్దాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్లోగాన్ చునావ్ కా పర్వ్ దేశ్ కా గర్వ్. చునావ్ కా పర్వ్ దేశ్ కా గర్వ్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క స్లోగాన్. ఓకే, ఇక్కడ బిట్ అనేది మీకు రేపు పొద్దున రావచ్చు. చునావ్ కా పర్వ్ దేశ్ కా గర్వ్ అన్న స్లోగాన్ ఈ సంస్థది అని ఇచ్చి క్రింద ఆప్షన్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే ఆప్షన్ ఉంటే మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని సరైన ఆప్షన్గా గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, లేదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క స్లోగాన్ ఏది అని బిట్ వస్తే క్రింద ఆప్షన్లలో చునావ్ కా పర్వ్ దేశ్ కా గర్వ్ అని ఉంటే దీన్ని సరైన జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. అయితే ప్రశ్న ఎలా అడిగినప్పటికీ కూడా చునావ్ కా పర్వ్ దేశ్ కా గర్వ్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క స్లోగాన్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ తదుపరి వార్తా కథనాన్ని ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఇక్కడ ఒకసారి పిక్చర్ చూడండి. పిక్చర్లో ఉన్నటువంటి ఈ ఫోటోని చూడండి ఒకసారి. ఈవిడెవరండి? ఈవిడ ఐస్లాండ్ అధ్యక్షురాలిగా ఎన్నికైనటువంటి హల్లా థోమస్ దత్తీర్. హల్లా థోమస్ దత్తీర్ ఈ పిక్చర్లో మీకు కనిపిస్తున్నవారు హల్లా థోమస్ దత్తీర్. హల్లా థోమస్ దత్తీర్ పేరు మీరు గుర్తుపెట్టుకోవాలి, పేరు మర్చిపోకూడదు. అందుకే అంటే ఎక్కువ సార్లు పలుకుతున్నాను. హల్లా థోమస్ దత్తీర్. ఈవిడెవరండి? హల్లా థోమస్ దత్తీర్ ఐస్లాండ్ నూతన అధ్యక్షురాలు. ఓకే, చూడండి, మెక్సికో దేశానికి మహిళా అధ్యక్షురాలే ఎన్నిక కానున్నారు. అలాగే ఐస్లాండ్కు కూడా మహిళా అధ్యక్షురాలే ఎన్నికయ్యారు. ఒకసారి వార్తా కథనాన్ని పరిశీలన చేద్దాం. ఐస్లాండ్ అధ్యక్ష ఎన్నికల్లో హల్లా థోమస్ దత్తీర్ విజయం సాధించారు. ఈ నెల 1వ తేదీన అనగా జూన్ 1వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో వ్యాపారవేత్త, పెట్టుబడిదారు అయిన హల్లా థోమస్ దత్తీర్ 34.3% ఓట్లతో ఎన్నిక అయ్యారు. మరి ఎవరి మీద ఈవిడ పోటీ చేసి గెలిచారు అంటే మాజీ ప్రధానమంత్రి కత్రిన్ జకోబ్ బస్దోత్తీర్కు 25.2% ఓట్లు, హల్లా హృండ్ లగోడొత్తీర్కు 15.5% ఓట్లు లభించాయి. వీరు ముగ్గురు కూడా మహిళలే. అయితే ఇవన్నీ మనకు అనవసరం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది హల్లా థోమస్ దత్తీర్ ప్రస్తుత అధ్యక్షులు గుర్నీత్ జోహెన్సన్ స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. అది అయితే ఎవరి మీద గెలిచారండి? చూడండి, ప్రస్తుతం ఐస్లాండ్ అధ్యక్షులు గుర్నీత్ జోహెన్సన్. ఓకే, గుర్నీత్ జోహెన్సన్. ఇతని మీద గుర్నీత్ జోహెన్సన్ మీద హల్లా థోమస్ దత్తీర్ విజయం సాధించారు. అది ఇప్పటివరకు ఐస్లాండ్కు అధ్యక్షులుగా గుర్నీత్ జోహెన్సన్ అనేవారు కొనసాగుతూ వచ్చారు. ఆయన స్థానంలో ఇప్పుడు హల్లా థోమస్ దత్తీర్ ఐస్లాండ్ నూతన అధ్యక్షురాలుగా ఎన్నిక కానున్నారు. ఇది ఐస్లాండ్ దేశపు నూతన అధ్యక్షురాలు హల్లా థోమస్ దత్తీర్. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఐస్లాండ్ నూతన అధ్యక్షురాలు ఎవరు అని బిట్ అనేది రావచ్చు. హల్లా థోమస్ దత్తీర్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. చూడండి, తరువాతి వార్తా కథనం
ఇక్కడ మీరు ఒకసారి పిక్చర్స్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని చూడండి. ఇక్కడ ప్రపంచంలో రెండో ర్యాంకర్ చెస్ ర్యాంకర్ ఎవరండి? చెస్ ర్యాంకర్, ప్రపంచంలో రెండవ చెస్ ర్యాంకర్ ప్రజ్ఞానంద. ఇక్కడ పిక్చర్లో కనిపిస్తున్న వ్యక్తి ప్రజ్ఞానంద. ప్రపంచ మూడో ర్యాంకర్ వైశాలి. ఓకే, సారీ, ప్రపంచ మూడో ర్యాంకర్పై వైశాలి సంచలన విజయం. ఈ ఇద్దరు గురించి ఒకసారి మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. ఇక్కడ నార్వే చెస్ టోర్నమెంట్ అనేది జరుగుతుంది. నార్వే చెస్ టోర్నమెంట్ అనేది ప్రస్తుతం జరుగుతుంది. ఈ నార్వే చెస్ టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్లు తోబుట్టువులు అయినటువంటి, అంటే ఇద్దరు కూడా అన్న చెల్లెళ్ళు. ఓకే, ఇద్దరు కూడా బ్రదర్ అండ్ సిస్టర్స్, ప్రజ్ఞానంద మరియు వైశాలి సంచలన ప్రదర్శన కొనసాగిస్తున్నారు. స్టావెంజర్ నగరంలో, నార్వే దేశంలో స్టావెంజర్ నగరంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీ పురుషుల విభాగం 5వ రౌండ్లో ప్రజ్ఞానంద 77 ఎత్తుల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ ఫోబియానో కరువానా అన్న అమెరికా ప్లేయర్పై గెలిచి 2వ స్థానంని కైవసం చేసుకున్నాడు. అయితే ఇక్కడ ఇవంతా మనకు అనవసరం. ముఖ్యంగా మనం కరెంట్ అఫైర్స్ కోసం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలని చూద్దాం. ప్రస్తుతం 2024వ సంవత్సరంలో చెస్ టోర్నీ నార్వే దేశంలో జరుగుతుంది. ఇది ఒక బిట్టు. నార్వే దేశంలో ఏ నగరంలో జరుగుతుంది? స్టావెంజర్ నగరంలో జరుగుతుంది. ఇది సెకండ్ బిట్టు. ఈ స్టావెంజర్ నగరంలో ఇక్కడ ఫాబియానో కరువానా అమెరికా దేశానికి చెందిన ఫాబియానో కరువానాపై విజయం సాధించిన భారతదేశపు గ్రాండ్ మాస్టర్ ఎవరు అని బిట్టు వస్తే ప్రజ్ఞానంద అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రజ్ఞానంద, ఇది తర్వాత బిట్టు. ఓకే, ఈ విధంగా ఈయన ప్రస్తుతం ప్రపంచంలో 2వ ర్యాంకర్గా కొనసాగుతూ ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు వైశాలి గురించి తెలుసుకుందాం. ప్రజ్ఞానంద యొక్క సిస్టర్ వైశాలి ఆర్మగడెన్ గేమ్లో ప్రపంచ 3వ ర్యాంకర్ టింగ్జీలే అన్న చైనా ప్లేయర్పై 76 ఎత్తుల్లో గెలిచింది. అమెరికా ఆటగాడి మీద ప్రజ్ఞానంద్ గెలిచాడు. చైనా క్రీడాకారిణి పైన ఇక్కడ వైశాలి గెలిచింది. ఓకే, వీరిద్దరి మధ్య క్లాసికల్ గేమ్ డ్రా కావడంతో విజేతను నిర్ణయించేందుకు ఆర్మగడాన్ గేమ్ను నిర్వహించారు. ఇవన్నీ మనకు అనవసరం. ముఖ్యంగా ఏంటంటే ప్రపంచ 2వ ర్యాంకర్ అందులో చెస్లో ప్రజ్ఞానంద, ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రజ్ఞానంద్ యొక్క సిస్టర్ వైశాలి, ఈమె కూడా చెస్ ప్లేయర్. ఈమె చైనా దేశం చెందిన టింగ్జెలీపై ఈమె గెలుపొందింది. అమెరికాకు చెందినటువంటి ఫాబియానో కరువానాపై ఈయన ప్రజ్ఞానంద గెలుపొందాడు. ఓకే, నార్వే దేశంలో స్టావెంజర్ నగరంలో చెస్ టోర్నీ 2024 సంవత్సరంలో జరుగుతుంది. ఇవి ఇక్కడ కరెంట్ అఫైర్స్ బిట్స్. ఇంకెక్కువగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, మరో వార్తా కథనం. 4 చూడండి, రుచిగా ఉంటే తినేయడమే. అంటే జంక్ ఫుడ్కి ఈ మధ్య భారతదేశంలో ప్యాకెడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వీటి యొక్క వాడకం ఎక్కువగా అయ్యింది. సో దీనివల్ల ఈ వార్తా కథనం చదివిన తర్వాత ఈ వార్తా కథనం నుంచి మనకి అవసరమైనటువంటి పాయింట్స్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా మనం తీసుకుందాం. నిత్యం తీసుకుంటున్న ఆహారంలో అధిక క్యాలరీలు గలవి, తక్కువ పోషకాలు గలవి ఎక్కువగా ఉంటున్నాయని నివేదిక పేర్కొంది. ఓకే, అంతేకాకుండా కూరగాయలు, ఇతర సూక్ష్మ పోషకాలు అధికంగా ఉండే ఆహారాల వినియోగం తగ్గిపోతున్నట్లు కూడా హెచ్చరించింది.
భారతదేశం ఇతర దక్షిణాసియా దేశాలలో ప్రాసెస్ చేసిన ఆహారాలు అంటే చాక్లెట్లు, చక్కెర మిఠాయిలు, ఉప్పగా ఉండే స్నాక్స్, మరి శీతల పానీయాలు, రెడీమేడ్ ఫుడ్డు, వీటి వినియోగం ఎక్కువగా పెరుగుతూ ఉంది. వీటిని ప్రాసెస్డ్ ఫుడ్ అని చెప్పి అంటారు. ఓకే, ప్రాసెస్డ్ ఫుడ్ అంటే అర్థం ఏంటండి? ప్రాసెస్డ్ ఫుడ్ చాక్లెట్లు, చక్కెర మిఠాయిలు, ఉప్పుగా ఉండే స్నాక్స్, పానీయాలు, రెడీమేడ్ ఫుడ్, వీటిని ప్రాసెస్ ఫుడ్ అని చెప్పి అంటామన్నమాట. ప్రాసెస్డ్ ఫుడ్ వీటి యొక్క వినియోగం రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. ఆహార బడ్జెట్లో ఎక్కువ భాగం ప్యాకేజ్డ్ పాలు, స్నాక్స్, రెడీమేడ్ ఫుడ్కే ప్రాధాన్యం ఇస్తున్నాం. భారతదేశంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న వారు పెరుగుతున్నట్టు నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. పెద్దవారిలో అధిక బరువు పెరుగుదల 2006లో 12.9% నుంచి 2016 నాటికి 16.4% పెరిగింది. ఓకే, ఇక్కడ విషయం చూసినట్టుగైతే భారతదేశంలో 38% మంది ప్రజలు ప్రాసెస్డ్ ఫుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది ఒక బిట్ అండి, నోట్ చేసుకోండి. భారతదేశంలో 38% మంది ప్రజలు ప్రాసెస్డ్ ఫుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. భారతదేశంలో కేవలం 28% మందికి మాత్రమే ఆరోగ్యకరమైన ఆహారంపై ఆసక్తి. అంటే భారతదేశంలో కేవలం 28% మంది మాత్రమే, ఈ ప్రజలు మాత్రమే ఆరోగ్యకరమైనటువంటి ఆహారంపై ఆసక్తి చూపుతున్నారు. ఇదొక బిట్ అండి. తర్వాత భారతదేశంలో 16.6% మందిలో పోషకాహార లోపం అనేది ఉంది. ఇదొక బిట్టు, నోట్ చేసుకోండి. ఈ నివేదికను ఎవరందించారు? ఇదొక బిట్టు. ఈ నివేదిక అందించిన వారు గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్ట్ 2024. ఓకే, ఈ నివేదికను ఎవరు రిపోర్ట్ చేశారు అంటే గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్ట్ 2024. దీని ప్రకారం ఈ నివేదిక గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే, ఇదొక బిట్ చూడండి. గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్ట్ 2024 తాజా నివేదిక, ఇదొక బిట్టు. ఈ నివేదిక ప్రకారం 16.6% మందిలో భారతదేశంలో పోషకాహార లోపం ఉంది. ఇది రెండో బిట్టు. కేవలం 28% మందికి మాత్రమే ఆరోగ్యకరమైన ఆహారంపై ఆసక్తి ఉంది. ఇది మూడవ బిట్టు. భారతదేశంలో 38% మంది ప్రజలు ప్రాసెస్డ్ ఫుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది నాలుగవ బిట్టు. ఓకే, ఇంకా వివరాలని మనం పరిశీలన చేసినట్లయితే భారతీయుల ఆహార అలవాట్లు వేగంగా మారుతూ వస్తున్నాయి. ప్రపంచానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేసిన వేదభూమి అనారోగ్యకరమైన వంటకాల వైపు పరుగులు పెడుతుంది. దేశంలో 38% మంది వేయించిన ప్రాసెస్ చేసిన పదార్థాలను అధికంగా ఆరగిస్తున్నారు. కేవలం 28% మంది మాత్రమే ఆరోగ్యకరమైన పిండి ప్రధాన ఆహార కూరగాయలు, పండ్లు, పప్పులు, గింజలు, మాంసంని ఆహారంగా తీసుకుంటున్నారు. దేశ జనాభాలో 16.6% మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు అని ఈ నివేదికను ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తాజాగా ఈ నివేదికని వెలువరించింది. అంటే ఇక్కడ ఏంటి చూడండి, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఈ నివేదికని వెల్లడి చేసినటువంటి సంస్థ. ఇదొక బిట్ అండి, ఇది ఐదవ బిట్టు చూడండి. ఇదొక బిట్టు, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తాజాగా ఒక రిపోర్టుని విడుదల చేసింది. ఓకే, ఈ ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్నే IFPRI అని షార్ట్కట్లో అంటారు. ఈ ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క నివేదిక పేరు గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్ట్. ఓకే,
ఈ ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఈ ఇన్స్టిట్యూట్ అనేది ఒక నివేదికని, ఒక రిపోర్ట్ని తయారు చేసి విడుదల చేసింది. ఆ రిపోర్ట్ పేరే గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్ట్ 2024. ఓకే, నెక్స్ట్ భారతదేశంలో ఆహారపు అలవాట్లపై ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. పోషకాహారంతో పోలిస్తే అనారోగ్యకరమైన ఆహార వినియోగంలో గణనీయమైన పెరుగుదల నమోదైందని పేర్కొంది. కూరగాయలు, పండ్లు, ఇతర సూక్ష్మ పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకునే వారితో పోలిస్తే భారతదేశంలో ఎక్కువ మంది ఉప్పు లేదా వేయించిన స్నాక్స్ వంటి అనారోగ్యకరమైన ఆహారాన్ని ఇష్టపడుతున్నారని ప్రకటించింది. ప్రపంచంలో పెరుగుతున్న పోషకాహార లోపం చాలా దేశాలు రెట్టింపు పోషకాహార లోప భారాన్ని ఎదుర్కొంటున్నాయని గ్లోబల్ ఫుడ్ పాలసీ నివేదిక నొక్కి చెప్పింది. ఇక్కడ ముఖ్యంగా ఆఫ్రికా మరియు దక్షిణాసియా, దక్షిణాసియాలో చాలామంది ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారు అని పేర్కొంది. నేను అండర్లైన్ చేస్తున్న పాయింట్లన్నీ కూడా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది, మీరు నోట్స్లో రాసుకోవాల్సి ఉంటుంది. నేను ఏవైతే అండర్లైన్ చేస్తున్నానో అవన్నీ కూడా తప్పనిసరిగా స్టడీ చేయాల్సి ఉంటుంది. 2 బిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలపై చేసిన పరిశోధన ద్వారా అంచనా వేసింది. 5 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో సగానికి పైగా, వయోజన మహిళల్లో 3/2 మంది సూక్ష్మ పోషకాల లోపంతో బాధపడుతున్నట్టు ఐక్యరాజ్య సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ తెలిపింది. చూడండి, 5 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లల్లో సగానికి పైగా, వయోజన మహిళల్లో 3/2 మంది సూక్ష్మ పోషకాల లోపంతో బాధపడుతున్నట్టు ఐక్యరాజ్య సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ తెలిపింది. అండర్లైన్ చేసినవన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దక్షిణాసియా దేశాల్లో పోషకాహార లోపంతో అధిక బరువు, ఊబకాయంతో పాటు సంబంధిత నాన్ కమ్యూనల్ డిసీజెస్ ప్రాబల్యం పెరుగుతున్నట్టు వెల్లడించింది. ఏ దేశాల్లో? ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఈ 3 దేశాల్లో. ఇకపోతే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఐసిఎంఆర్ ఫుల్ ఫామ్, ఇది ఒక బిట్ అండి. నేను అండర్లైన్ చేసినవి కూడా మీరు నోట్స్లో నోట్ చేసుకోండి. ఐసిఎంఆర్ ఫుల్ ఫామ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇటీవల విడుదల చేసిన ఆహార మార్గదర్శకాల ప్రకారం ప్యాకేజ్డ్ ఫుడ్పై అందించిన సమాచారం కూడా ప్రజలు పట్టించుకోవడం లేదని హెచ్చరించింది. సంస్థ అందించిన 17 ఆహార మార్గదర్శకాల్లో సమాచారం ఆరోగ్యకరమైన ఆహార ఎంపిక చేయటానికి ఆహార లేబుల్స్పై సమాచారాన్ని చదవమని ఐసిఎంఆర్ వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించాలని కూడా సూచించింది. రోజువారీ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోతే సమీప భవిష్యత్తులో అనారోగ్య భారతదేశంని చూడాల్సి ఉంటుంది అని ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తన నివేదికలో హెచ్చరించింది. ఇకపోతే పోషకాహార లోపంతో బాధపడేవారు 2011లో 15.4% ఉంటే 2021 నాటికి 16.6%కి పెరిగారు. జనాభాలో దాదాపు 17% మందికి భారతదేశపు జనాభాలో దాదాపు 17% మందికి జీవించేందుకు అవసరమైన ఆహారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటికి దూరంగా ఉంటున్న వారు ఆహారం, గృహ అవసరాల కోసం చేస్తున్న వార్షిక ఖర్చు 2015లో 619. ఇంటికి దూరంగా ఉంటున్న వారు ఆహారము మరియు గృహ అవసరాల కోసం చేస్తున్న వార్షిక ఖర్చు 2015లో 619 బిలియన్ రూపాయలు ఉంటే 2019లో అది 820 బిలియన్ రూపాయలకు పెరిగింది. అంటే 4 ఏళ్లలో 201 బిలియన్ రూపాయల మేర పెరిగింది. గృహ ఆహార బడ్జెట్లో ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల వాటా 6.5% నుంచి 12%కి పెరిగింది. చూడండి, గృహ ఆహార బడ్జెట్ ప్యాకేజ్డ్
ఆహార పదార్థాల వాటా 6.5% నుంచి 12% పెరిగింది. అంటే 4 ఏళ్లలో దాదాపు రెండింతలు పెరిగింది. సంపన్న కుటుంబాలు తమ ఆహార బడ్జెట్లో ఎక్కువ భాగం ప్రాసెస్ ఫుడ్ పైన ఖర్చు చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఇవి అండర్లైన్ చేసిన విషయాలన్నీ కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ తర్వాత వార్త కథనాన్ని మనం చూద్దాం. జూలియట్ మళ్ళీ ఆడుకుంది. 7 సంవత్సరాల వయసు ఉన్న సునకానికి విజయవంతంగా గుండె ఆపరేషన్. ఆసియాలో ఇదే తొలిసారి. ఓకే, అంటే ఆసియా ఖండంలో ఒక కుక్కకి గుండె ఆపరేషన్ చేశారు. ఓకే, ఆ కుక్క పేరు జూలియట్. ఒకసారి ఈ వివరాలను మనం పరిశీలన చేద్దాం. కరెంట్ అఫైర్స్ కోసం, పోటీ పరీక్షల కోసం మనకి అవసరమైన అంశాలని తీసుకుందాం. ఒకసారి కంటెంట్ చదువుదాం. చదివిన తర్వాత కంటెంట్ మొత్తం చదివిన తర్వాత వీటి నుంచి కరెంట్ అఫైర్స్ని చూద్దాం. హుషారుగా గెంతుతూ, చలాకీగా తిరుగుతూ, తమ కుటుంబంలో భాగమైపోయిన 7 ఏళ్ల సునకం గుండె జబ్బుతో బాధపడటం చూసి ఆ కుటుంబం అల్లాడిపోయింది. ఎలాగైనా అది మళ్ళీ హుషారుగా తిరిగితే చాలు అని మనసులోనే మొక్కుకున్నారు. వారి బాధను అధునాతన చికిత్సా విధానంతో పోగొట్టారు. ఢిల్లీలోని ఒక మూగ జీవాల వైద్యుడు 2 ఏళ్ల క్రితం అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఒక నూతన వైద్య విధానంతో డాక్టర్ భానుదేవ్ శర్మ నేతృత్వంలోని వైద్య బృందం ఆ శునకానికి కొత్త జీవితం ప్రసాదించింది. ఇంతకీ ఏమిటా సమస్య? 7 సంవత్సరాల బీగల్ జాతి శునకం జూలియట్ 2 ఏళ్లుగా మైట్రల్ వాల్వ్ సమస్యతో బాధపడుతూ ఉండేది. గుండెలో ఎడమ ఎగువ కర్ణిక నుంచి జఠరికకు వెళ్లాల్సిన రక్తం తిరిగి కర్ణికలోకి లీక్ అవుతూ ఉండేది. దీంతో గుండె కొద్ది కొద్దిగా కుంచుకుపోయి ఊపిరితిత్తుల్లో నీరు చేరి మృత్యు ఒడిలోకి చేరే ప్రమాదము ఉంది. దీంతో విషయం తెలుసుకున్న ఢిల్లీలోని ఈస్ట్ కైలాస్ ప్రాంతంలోని మ్యాక్స్ పెడ్స్ ఆసుపత్రిలో డాక్టర్ భానుదేవ్ శర్మ నేతృత్వంలోని వైద్య బృందం ఆపరేషన్ చేసేందుకు ముందుకు వచ్చింది. చిన్న జీవాలకు గుండె ఆపరేషన్లు చేయటంలో శర్మ నిష్ణాతుడిగా పేరొందారు. అమెరికాలోని కొలరియాడాలో స్టేట్ యూనివర్సిటీలో 2 ఏళ్ల క్రితమే ఈ కొత్త ఆపరేషన్ విధానం అమల్లోకి వచ్చింది. ట్రాన్స్ క్యాథటర్ ఎడ్జ్ టు ఎడ్జ్ రిపేర్ విధానంలో మే 30న జూలియట్కు గుండె ఆపరేషన్ చేశారు. ఓపెన్ హార్ట్ సర్జరీ లాగా దీనికి పెద్ద కోత అక్కర్లేదు. చాలా చిన్న కోత సరిపోతుంది. గుండె ఊపిరితిత్తుల బైపాస్ మెషిన్తో పని ఉండదు. గుండె కొట్టుకుంటూ ఉండగానే ఆపరేషన్ చేసేయచ్చు. ఛాతీ వద్ద అత్యల్ప రంధ్రం చేసి మెషిన్ను పంపి గుండె కవాటం ద్వారాన్ని సరిచేస్తే సరిపోతుంది అని శర్మ వివరించారు. ఆపరేషన్ చేసి 2 రోజులకే జూలియట్ను డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అది ఆరోగ్యకరంగా ఆడుకుంటూ కుటుంబంలో మళ్ళీ సంతోషాన్ని నింపింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా శునకాలు ఎదుర్కొంటున్న హృద్రోగ సమస్యల్లో ఈ తరహావే 80% ఉండటం గమనార్హం. శునకాల మరణాలకు ప్రధాన కారణాల్లో ఈ సమస్య కూడా ఒకటి. ఆసియా ఖండంలో శునకాలకు ఈ తరహా ఆపరేషన్ చేయటం ఇదే తొలిసారి అని ఆ వెటర్నరీ ఆసుపత్రి తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిన 2వ ప్రైవేట్ వైద్య బృందం వీలిదే అని ఆసుపత్రి పేర్కొంది. అయితే ఇక్కడ నుంచి ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ని చూద్దాం. కరెంట్ అఫైర్స్. భారతదేశంలో 7 ఏళ్ల శునకానికి గుండె ఆపరేషన్ జరిగింది. ఆ 7 ఏళ్ల శునకం పేరు జూలియట్. ఇది మొదటి బిట్. జూలియట్. ఆసియా ఖండంలో ఒక శునకానికి గుండె ఆపరేషన్ చేయడము ఇదే తొలిసారి. ఇది 2వ బిట్. ఓకే, అలా ఒక శునకానికి గుండె ఆపరేట్ చేసినటువంటి డాక్టర్ పేరు డాక్టర్ భానుదేవ్ శర్మ. ఇది 3వ బిట్. బాక్స్లో పెట్టినవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఒక్కొక్క బిట్ చెప్తూ ఉంటున్నా నోట్ చేసుకోండి. భారతదేశంలో
7 ఏళ్ల శునకానికి విజయవంతంగా గుండె ఆపరేషన్ జరిగింది. శునకం యొక్క వయసు 7 సంవత్సరాలు. ఫస్ట్ బిట్. రెండవ బిట్టు, శునకం యొక్క పేరు జూలియట్. ఓకే, ఇది రెండవ బిట్. రోమియో జూలియట్ లవర్స్ పేరు గుర్తుంటే చాలు. ఓకే, జూలియట్, శునకం పేరు జూలియట్. ఆసియా ఖండంలో ఒక శునకానికి ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారి. ఇది మూడవ బిట్. ఈ ఆపరేషన్ చేసిన వారు డాక్టర్ భానుదేవ్ శర్మ. ఇది నాలుగవ బిట్. ఇక ఇంకేమున్నాయి బిట్స్ చూద్దాం ఒకసారి. ఇది ఎక్కడ జరిగింది ఆపరేషన్? న్యూఢిల్లీలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జరిగింది. ఎక్కడండి? న్యూఢిల్లీలోని ఒక మూగజీవాల వైద్యుడు డాక్టర్ భానుదేవ్ శర్మ ఈ ఆపరేషన్ను సక్సెస్ఫుల్గా చేశారు. ఇది న్యూఢిల్లీలో, భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ ఆపరేషన్ జరిగింది. ఇది 5వ బిట్. ఇందుకీ ఆ జూలియట్ అనే శునకానికి వచ్చినటువంటి సమస్య ఏంటి అంటే మైట్రల్ వాల్వ్ అన్న గుండె సమస్య ఆ శునకానికి వచ్చింది. మైట్రల్ వాల్వ్ అంటే ఏమిటి అంటే గుండెలో ఎడమ ఎగువ కర్ణిక నుంచి జఠరికకు వెళ్ళాల్సిన రక్తం తిరిగి కర్ణికలోకి లీక్ అవుతూ ఉండేది. ఈ సమస్యనే మైట్రల్ వాల్వ్ సమస్య అని చెప్పి అంటున్నారు. ఓకే, ఇకపోతే ఇంతకీ ఈ శునకానికి ఆపరేషన్ చేసిన హాస్పిటల్ పేరు ఏం పేరు? హాస్పిటల్ పేరు ఢిల్లీలోని ఈస్ట్ కైలాస్ ప్రాంతంలోని మ్యాక్స్ పెడ్జ్ ఆసుపత్రి. మ్యాక్స్ పెడ్జ్ ఆసుపత్రి పేరు మ్యాక్స్ పెడ్జ్. ఓకే, మ్యాక్స్ పెడ్జ్ ఆసుపత్రిలోని డాక్టర్ భానుదేవ్ శర్మ నేతృత్వంలోని వైద్య బృందం ఈ ఆపరేషన్ చేసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా, భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా 80% శునకాలు ఈ వ్యాధితోనే మరణిస్తున్నాయి. ఓకే, ఇవి ఇక్కడ ముఖ్యమైనటువంటి బిట్స్. ఈ ఆపరేషన్ మే 30వ తేదీన జరిగింది. 2024 మే 30వ తేదీన జరిగింది. సరేనా? ఇవి కరెంట్ అఫైర్స్ కోసం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. తర్వాత వార్తా కథనం చూద్దాం. ఓకే, చంద్రుని ఆవలి వైపు చాంగే 6. చంద్రుని ఆవలి వైపు చాంగే 6. ఇంతకీ ఈ కథనంని పూర్తిగా ఒకసారి మనం స్టడీ చేద్దాం. స్టడీ చేసిన తర్వాత వీటి నుంచి కరెంట్ అఫైర్స్ని మనం పట్టుకుందాం. చూడండి, ఇక వివరాల్లోకి వెళ్తే చంద్రుని ఆవల వైపు చైనా దేశం చాంగే 6 అనే ల్యాండర్ను విజయవంతంగా దించింది. అక్కడ మట్టిని సేకరించి తిరిగి భూమికి చేరుకోనుంది. చంద్రుని దక్షిణ ధ్రువం ఐట్కెన్ బేసిన్ వద్ద బీజింగ్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6:23 విజయవంతంగా అది దిగింది అని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. చాంగే 6లో ఒక ఆర్బిటర్, ఒక రిటర్నర్, ఒక ల్యాండర్, ఒక అసెండర్ ఉన్నాయి. మే 3వ తేదీన చాంగే 6ను చైనా ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించారు. అది తొలుత భూస్థిర కక్షలో, తర్వాత చంద్రుని కక్షలో తిరిగింది. చాంగే 6లో ఆర్బిటర్, రిటర్న్, ల్యాండర్, అసెండర్ జతలు ఉన్నాయి. ఆర్బిటర్, రిటర్నర్ జత నుంచి ల్యాండర్, అసెండర్ జత మే 30వ తేదీన విడిపోయింది. ఆర్బిటర్, రిటర్నర్ జత చంద్రుని కక్షలోనే తిరుగుతున్నది. ఇకపోతే కీలకమైనటువంటి ల్యాండర్, అసెండర్ జత ఏదైతే ఉందో ఇది చంద్రునిపై సురక్షితంగా ల్యాండ్ అవటమే ఈ మొత్తం మిషన్లో అత్యంత కీలకమైన దశ. దిగేటప్పుడు మార్గ మధ్యంలో ఏమైనా అవాంతరాలు ఉంటే వాటిని గుర్తించేందుకు స్వయంచాలిత అవాంతరాల నిరోధక వ్యవస్థ కాంతి కెమెరాను వినియోగించారు. వీటి సాయంతో సురక్షితమైన ల్యాండింగ్ ప్రదేశాన్ని ఎంచుకొని
ల్యాండర్ అసెండర్ అక్కడే దిగిందని చైనా అధికారి జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది. ఎస్పిఏ బేసిన్లోని అపోలో బేసిన్లో ఇది దిగింది. భూమి వైపు కంటే ఆవుల వైపు చంద్రుడి ఉపరితలం కాస్తంత గట్టిగా ఉందని సిఏఎస్సి అంతరిక్ష నిపుణుడు హుయాంగ్ ఓవో చెప్పారు. అక్కడ దిగిన ల్యాండర్ 14 గంటల్లోపు 2 రకాలుగా మట్టిని సేకరిస్తుంది. డ్రిల్లింగ్ చేసి కొంత, రోబోటిక్ చేయితో మరికొంత, ఇలా మొత్తంగా 2 కేజీల మట్టిని సేకరిస్తుంది. ల్యాండర్ చంద్రునికి ఆవల వైపు ఉపరితలంపై ఉన్న నేపథ్యంలో భూమి నుంచి నేరుగా దానిని కమాండ్ ఇవ్వడం సాధ్యం కాదు. అందుకే కమ్యూనికేషన్కు వారధిగా ఇప్పటికే చైనా క్వికియానో 2 రిలే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఆ శాటిలైట్ ద్వారా చాంగే 6 ల్యాండర్కు ఆదేశాలు ఇవ్వచ్చు. అయితే సేకరించిన మట్టిని ల్యాండర్ అసెండర్లోకి చేరుస్తుంది. అసెండర్ రాకెట్ల నింగులోకి దూసుకువెళ్ళి ఆర్బిటర్ రిటర్నర్ జెట్తో అనుసంధానమవుతుంది. రిటర్నర్ మాడ్యూల్లోకి మట్టిని మార్చాక రిటర్నర్ అక్కడి నుంచి భూమి దిశగా బయలుదేరుతుంది. అంతా అనుకున్నట్లు సవ్యంగా జరిగితే జూన్ 25వ తేదీన రిటర్నర్ భూమి మీదకు చేరుకుంటుంది. చంద్రుని ఆవల వైపు మట్టిని తీసుకువచ్చిన దేశంగా చైనా చరిత్రలో నిలిచిపోనుంది. ఓకే, ఇది వార్తా కథనం. ఈ వార్తా కథనం నుంచి ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి బిట్స్ని సమీకరణ చేద్దాం. ఇక్కడ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా ఎలాంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ రావడానికి అవకాశం ఉన్నది మనం చూద్దాం. మొదటి బిట్టు, చంద్రుని ఆవల వైపు ఇటీవల చైనా దేశం ప్రయోగించిన ల్యాండర్ పేరు చాంగే 6. చాంగే 6 అనే ల్యాండర్ని చైనా దేశం ప్రయోగం చేసింది. ఇది ఒక బిట్ అండి. నోట్ దిస్ పాయింట్. నేను అండర్లైన్ చేసిన పాయింట్లన్నీ కూడా నోట్ చేసుకోండి. చంద్రుని ఆవల వైపు చైనా దేశం చాంగే 6 అన్నటువంటి ఒక ల్యాండర్ను విజయవంతంగా దించింది. చైనా దేశం దించినటువంటి ల్యాండర్ పేరు చాంగే 6. చాంగే 6ని దించినటువంటి దేశం చైనా. ఓకే, ఇది ఒక బిట్టు. రెండవ బిట్టు, అక్కడ నుంచి మట్టిని సేకరించి తిరిగి భూమికి చేరుకోనుంది. అక్కడ నుంచి మట్టిని సేకరించి తిరిగి అక్కడే ఉండకుండా ఆ ల్యాండర్ భూమికి తిరిగి చేరనుంది. ఇది రెండవ బిట్టు. ఇది చూడండి. ఇక బీజింగ్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం నాడు 6:30 గంటలకు 6:23 విజయవంతంగా దిగిందని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. చూడండి, సిఎన్ఎస్ఏ అబ్రివేషన్ మీకు అడగచ్చు. సిఎన్ఎస్ఏ అబ్రివేషన్ చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. సిఎన్ఎస్ఏ చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. సిఎన్ఎస్ఏ ఫుల్ ఫామ్ అడిగితే చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ రాస్తారు. ఇదొక బిట్. అలాగే ఇదొక బిట్ చూడండి. చాంగే 6లో ఒక ఆర్బిటర్, ఒక రిటర్నర్, ఒక ల్యాండర్, ఒక అసెండర్ ఇవి ఉన్నాయి. ఇదొక బిట్ అండి. చైనా ప్రయోగించిన చాంగే 6 అనేటటువంటి ఈ ల్యాండర్లో చాంగే 6 అనేటటువంటి ఈ ల్యాండర్లో ఏమేమి ఉన్నాయి? ఒక ఆర్బిటర్ ఉంది, ఒక రిటర్నర్ అనేది ఉంది, అలాగే ఒక ల్యాండర్ అనేది ఉంది, ఒక అసెండర్ అనేది ఉంది. 4 పరికరాలు ఇందులో ఉన్నాయి. ఇది ఒక బిట్. ఓకే, నెక్స్ట్ ఇది మే 3వ తేదీన చాంగే 6ను చైనా ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించారు. ఇది నెక్స్ట్ బిట్. మే 3వ తేదీన ఈ ప్రయోగం జరిగింది.
ఇక్కడ చూడండి, ఆర్బిటర్ రిటర్న్ జత నుంచి ల్యాండర్ అసెండర్ జత మే 30వ తేదీన విడిపోయి ఆర్బిటర్ రిటర్న్ జత చంద్రుని కక్షలో తిరుగుతుంది. చూడండి, ఈ ఆర్బిటర్ రిటర్న్ జత అనేది చంద్రుని కక్షలో తిరుగుతుంది. ల్యాండర్ అసెండర్ జత అనేది చంద్రునిపైకి దిగుతుంది. దిగి అవతల వైపు ఉన్నటువంటి మట్టిని సమీకరణ చేస్తుంది. ఓకేనా? తర్వాత ఇంకా అక్కడి నుంచి ఎన్ని కేజీల మట్టిని సేకరించనున్నారు? అక్కడ నుంచి 2 కేజీల మట్టిని తీసుకుని రానున్నారు. అక్కడ నుంచి 2 కేజీల మట్టిని సమీకరణ చేస్తుంది. ఇదిగో 2 కేజీల మట్టిని సేకరిస్తుంది. ఒకవేళ ఇది సక్సెస్ఫుల్గా ఈ ప్రయోగం జరిగినట్టయితే ఇది చంద్రుని ఆవల వైపు మట్టిని తీసుకొచ్చిన మొదటి దేశంగా చైనా చరిత్రలో నిలిచిపోతుంది. అయితే ఇది ఈ ల్యాండర్ అనేది జూన్ 25వ తేదీన తిరిగి భూమిని చేరుకుంటుంది. ఇవి ఇక్కడ బిట్లు. ఓకే, ఇక్కడ ఇవి కరెంట్ అఫైర్స్ బిట్స్. చంద్రుని ఆవల వైపు చాంగి 6. ఇక భారతదేశంలో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు, సిక్కింలోని అసెంబ్లీ ఎన్నికలు. వీటిని ఒకసారి మనం పరిశీలించేద్దాం. అసెంబ్లీ ఎన్నికలు వీటిని ఒకసారి మనం పరిశీలించేద్దాం. అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ హవా కొనసాగింది. అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ హవా కొనసాగింది. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. 60 స్థానాలకు 46 స్థానాలు కైవసం చేసుకుంది. ఇది బిట్ అండి, ఇది బిట్టు. అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ వరుసగా 3వసారి విజయం సాధించిందనే విషయం మనందరికీ గుర్తుంటుంది. అయితే అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గాను 46 అసెంబ్లీ స్థానాల్ని కైవసం చేసుకుంది. ఓకే, ఇది బిట్. ఇంకా తర్వాత ఎక్కడి నుంచి మరొక బిట్ ఏంటి చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. వరుసగా 3వసారి అధికారంలోకి వచ్చింది. 60 స్థానాలకు గాను ఏకంగా 46 చోట్ల కాషాయ జెండా రెపరెపలాడింది. 10 స్థానాలు ముందే ఏకగ్రీవంగా బీజేపీ సొంతం కావడంతో ఏప్రిల్ 19న మిగిలిన 50 స్థానాలకు పోలింగ్ జరిగింది. చూడండి, ఏప్రిల్ 19వ తేదీన 50 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఓకే, ఇదొక విషయం గుర్తుపెట్టుకోవాలి. 60 స్థానాలు అక్కడ అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 60. 60 స్థానాలకు గాను 46 బీజేపీ దక్కించుకుంది. ఈ 46లో 10 స్థానాలు ముందే ఏకగ్రీవంగా ఇక్కడ బీజేపీ దక్కించుకుంది, బీజేపీ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 19న మిగిలినటువంటి 50 స్థానాలు కదా, 10 స్థానాలు బీజేపీకి వెళ్ళిపోతే 60 స్థానాల్లో ఇంకా 50 స్థానాలు ఉంటాయి కదా. ఈ 50 స్థానాలు 19వ తేదీన ఏప్రిల్ 19వ తేదీన 50 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ 50 స్థానాల్లో 36 స్థానాలు బీజేపీకి వచ్చాయి. ఇవి 36 గతంలో 10 ఏకగ్రీవంగా గెలిచినటువంటి స్థానాలు. మొత్తం 46 స్థానాలు బీజేపీకి దక్కాయి. ఓకే, ఇది ఇక్కడ విషయం. ఇది ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కరెంట్ అఫైర్స్ కోసం. చూడండి మరిన్ని అంశాలు. అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీని వరుసగా 3వసారి గెలుపు బాటను నడిపిన నాయకుడిగా పెమా ఖండు పేరు మారుమోగిపోతుంది. పెమా ఖండు క్రీడలు, సంగీతం పట్ల అమిత ఆసక్తి ఉన్న ఆయన రాష్ట్రంలో తిరుగులేని నేతగా ఎదిగారు.
2000లో కాంగ్రెస్లో చేరిన ఖండు తండ్రి డోర్జీ ఖండు ప్రాతినిధ్యం వహించిన ముక్తో అసెంబ్లీ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో గెలిచారు. సబం తూకీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. 2016 జనవరిలో రాష్ట్రపతి పాలన అనంతరం బీజేపీ మద్దతు ఇచ్చిన కొల్హాపూర్ ప్రభుత్వంలో మరోసారి మంత్రి అయ్యారు. సుప్రీంకోర్టు జోక్యంతో తూకీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది. తూకీ రాజీనామాతో 2016లో ఖండు 37 ఏళ్ల వయసులో తొలిసారి సీఎం అయ్యారు. తర్వాత బీజేపీలో చేరారు. 2019లో రెండోసారి సీఎం అయి 5 ఏళ్లు కొనసాగారు. తాజాగా మరోసారి విజయం దక్కించుకున్నారు. బౌద్ధ మతస్థుడు అయిన పెమా ఖండు మోన్పా గిరిజన తెగకు చెందినవాడు. చూడండి, ఇది ముఖ్యమైన బిట్ అండి. బౌద్ధ మతస్థుడు అయినటువంటి పెమా ఖండు మోన్పా గిరిజన తెగకు చెందిన వ్యక్తి. నోట్ దిస్ పాయింట్. తండ్రి డోర్జీ 2011లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఓకే, పెమా ఖండు బౌద్ధ మతస్థుడు. ఓకే, ఆయనది హిందూ మతమా, లేకపోతే సిక్కు మతమా, లేకపోతే ఇస్లాం మతమా అన్నప్పుడు ఇవేవి కాదు, బౌద్ధ మతం. ఈయన మోన్పా గిరిజన తెగకు చెందినవాడు పెమా ఖండు. ఇదిగో ఇక్కడ మీరు ప్రొఫైల్ పిక్చర్ మీరు చూడొచ్చు. ఈయన పెమా ఖండు మీరు చూస్తున్నారు. పెమా ఖండు ప్రొఫైల్ పిక్చర్. అరుణాచల్ ప్రదేశ్లో వరుసగా 3వసారి బీజేపీకి అధికారం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి. ఇక్కడ మీరు గ్రాఫ్ చూడొచ్చు. అరుణాచల్ ప్రదేశ్ గ్రాఫ్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ సిక్కిం చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్ అయిపోయింది కదా, ఇప్పుడు సిక్కింలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 32. సిక్కిం రాష్ట్రపు మొత్తం అసెంబ్లీ స్థానాలు 32. ఓకే, అక్కడ సిక్కింలో తమాంగ్ పార్టీ క్లీన్ స్వీప్ 32 స్థానాలకు గాను 31 స్థానాలు కైవసం చేసుకుంది. ఎస్డిఎఫ్కు 1 స్థానం దక్కింది. బీజేపీ కాంగ్రెస్లకు 0. మాజీ సీఎం చామ్లీ ఓటమి. ఓకే, ఒకసారి ఈ వివరాలని పరిశీలన చేద్దాం. గ్యాంగ్టాక్ సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్. సిక్కిం శాసనసభ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా సంచలన విజయం నమోదు చేసుకుంది. ఓకే, ఇది బిట్ అండి. సిక్కిం శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ ఏది అని బిట్టు వస్తే సిక్కిం క్రాంతికారి మోర్చా SKM షార్ట్కట్లో సంచలన విజయం నమోదు చేసుకుంది. ఇది ఒక బిట్టు. ఇక్కడ 32 స్థానాలకు గాను ఏకంగా 31 స్థానాలు తన ఖాతాలో వేసుకుంది. ఇది సెకండ్ బిట్. ఈ విధంగా రెండోసారి సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ అధికారం దక్కించుకుంది. ఓకే, ఇది మూడో బిట్. సిక్కిం క్రాంతికారి మోర్చా అధినేత ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఈ ఎన్నికల్లో 2 స్థానాల్లో పోటీకి దిగి రెండింట విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో 17 సీట్లు గెలుచుకున్న సిక్కిం క్రాంతికారి మోర్చా ఈసారి క్లీన్ స్వీప్ చేయడం విశేషం. పోలైన మొత్తం ఓట్లలో 58.28% సాధించింది. 2019 దాకా 25 ఏళ్ల పాటు అప్రతిహతంగా రాష్ట్రాన్ని పాలించిన విపక్ష సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఒకే ఒక్క స్థానానికి పరిమితం అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడొచ్చు. అయితే ఇక్కడ ఇవన్నీ మనకు అనవసరం అండి. ఇదంతా మీరు చదవాలనుకుంటే చదువుకోవచ్చు. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ కోసం మనకు కావాల్సిన బిట్స్ని చూద్దాం. సిక్కిం శాసనసభ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా సంచలన విజయం సాధించింది. ఇది ఫస్ట్ బిట్.
32 స్థానాలకు ఏకంగా 31 స్థానాలు గెలుచుకుంది. ఇది సెకండ్ బిట్. నెక్స్ట్, సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రేమ్ సింగ్ తమాంగ్ ఎన్నిక కానున్నారు. ఇది మూడవ బిట్. మొత్తం సిక్కిం రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 32. ఓకే, ఇదొకటి గుర్తుపెట్టుకుంటారు. ప్రేమ్ సింగ్ తమాంగ్ సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా క్లీన్ స్వీప్ వెనుక ఉన్న శక్తి. 56 ఏళ్ల వయసున్న తమాంగ్ వ్యక్తిగత చరిష్మాతో పాటు పరిపాలన దక్షుడుగా ఆయనకున్న పేరు, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు ఈ ఘన విజయానికి కారణం అయ్యాయి. తమాంగ్ 1968 ఫిబ్రవరి 5న జన్మించారు. ఓకే, పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ కాలేజీ విద్య పూర్తి చేసుకున్నారు. తల్లిదండ్రులు కాలు సింగ్ తమాంగ్ మరియు ధన్మాయ తమాంగ్ తల్లిదండ్రులు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఒక గవర్నమెంట్ జాబ్లో చేరారు. టీచర్ నుంచి క్రమక్రమంగా ఒక ముఖ్యమంత్రి వరకు ఎదిగారు. మీరు చూస్తున్నారు సిక్కిం ముఖ్యమంత్రి ఇతడే. ప్రొఫైల్ పిక్చర్ని మీరు చూస్తున్నారు. ప్రేమ్ సింగ్ తమాంగ్. ఓకే, ఇది. ఇకపోతే సిక్కిం క్రాంతికారి మోర్చాకు సీఎం తమాంగ్కు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామన్నారు. బీజేపీకి ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రధానికి తమాంగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ మీరు చూస్తున్నారు మరొక వార్తా కథనం. ఆసియాలో అత్యంత ధనవంతుడు అదానీ మళ్ళీ అగ్రస్థానం కైవసం. ప్రపంచ సంపన్నుల జాబితాలో 11వ ర్యాంక్. $111 బిలియన్ సంపద అదానీ సొంతం. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ముందు ఆర్టికల్ని చూద్దాం. ఆర్టికల్ని చూసిన తర్వాత ఇక్కడ కరెంట్ అఫైర్స్ చూద్దాం. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా మళ్ళీ నిలిచారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సిఎండి ముఖేష్ అంబానీని ఆయన వెనక్కి నెట్టారు. ఇటీవల అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పుంజుకోవడంతో అదానీ సంపద భారీగా పెరగడం కలిసొచ్చింది. బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం $111 బిలియన్ అదానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో నిలిచారు. అంబానీ $109 బిలియన్ సంపదతో 12వ స్థానం దక్కించుకున్నారు. అదానీ షేర్లపై అమెరికా బ్రోకరేజ్ సంస్థ జెఫ్రిన్ ఇటీవల సానుకూలంగా రేటింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో గత శుక్రవారం ఆయన కంపెనీల షేర్లు గరిష్టంగా 14% వరకు పెరిగాయి. కొత్తగా 84,064 కోట్ల సంపద జత చేరింది. దీంతో అదానీ గ్రూప్లోని 10 నమోదిత సంస్థల మార్కెట్ విలువ 17.51 లక్షల కోట్లకు చేరింది. వచ్చే 10 ఏళ్లలో $90 బిలియన్ వ్యాపార విస్తరణను చేపట్టనున్నట్లు అదానీ గ్రూప్ ఇటీవల ప్రకటించింది. 2022లో కూడా ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అదానీ నిలిచారు. 2023 జనవరిలో హిండెన్బర్గ్ నివేదికతో ఆయన సంపద భారీగా తగ్గింది. ఇటీవల షేర్లు మళ్లీ పుంజుకోవడంతో ఈ ఏడాది అదానీ సంపద $26.8 బిలియన్ పెరిగింది. ఇదే సమయంలో అంబానీ సంపద $12.7 బిలియన్ మాత్రమే పెరిగింది. 2014లో $5 బిలియన్ సంపద ఉన్నటువంటి అదానీ గత 10 ఏళ్లలో $111 బిలియన్ చేరారు. 2022 సెప్టెంబర్లో స్వల్పకాలం పాటు ప్రపంచంలోనే 2వ అత్యంత ధనవంతుడిగా నిలవడం విశేషం. అదానీ గ్రూప్ కంపెనీల ఇవన్నీ మనకు అనవసరం. అయితే ఇప్పుడు చూడండి, కరెంట్ అఫైర్స్ కోసం మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలని ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచి చూడండి. బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచి ప్రకారం, ఓకే, ఏ సూచి ప్రకారం అండి? బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచి ప్రకారం. ఇది బిట్. సో బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచి 2024 ప్రకారం $111 బిలియన్ అదానీ
ప్రపంచ సంపన్నుల జాబితాలో 11వ స్థానంలోను, భారతదేశంలో ఆసియా ఖండంలో మొదటి స్థానంలోను నిలిచారు. ఇది ఫస్ట్ బిట్. ఇక్కడ మీరు బిట్ గమనించండి. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచి ప్రకారం $111 బిలియన్ అదానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో, అంటే వరల్డ్ వైడ్గా చూసినప్పుడు 11th ప్లేస్లోను, ఆసియా ఖండంని తీసుకున్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో నిలిచారు. ఈయన తర్వాత ముఖేష్ అంబానీ $109 బిలియన్ సంపదతో అదానీ తర్వాత 12వ స్థానంలో ఉన్నారు. ఇది ఇక్కడ ముఖ్యమైనటువంటి బిట్టు. ఇకపోతే చూడండి, 2022వ సంవత్సరం కూడా ఆసియాలోన అత్యంత ధనవంతుల జాబితాలో మొదటి ప్లేస్లో నిలిచారు గౌతమ్ అదానీ. మళ్ళీ 2024వ సంవత్సరంలో మళ్ళీ ఫస్ట్ ప్లేస్లో నిలిచారు. ఆసియా ఖండంలో 2022వ సంవత్సరంలో ఫస్ట్ ప్లేస్లో నిలిచారు. మళ్ళీ 2024వ సంవత్సరంలో ఫస్ట్ ప్లేస్లో నిలిచారు. ఓకే, నెక్స్ట్ వేలానికి ప్రిన్సెస్ డయానా వ్యక్తిగత లేఖలు. బ్రిటన్ ప్రిన్సెస్ డయానాకు సంబంధించిన కొన్ని వస్తువులు వేలం వేయనున్నారు. తన వ్యక్తిగత సేవకుడికి రాసిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఇందులో ఉన్నాయి. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలను డయానా అందులో పంచుకున్నట్లు తెలుస్తుంది. తన జీవితంలో మధుర క్షణాలు, అనేక సంఘటనలకు సంబంధించిన అనుభవాలను తన మాజీ హౌస్ కీపర్ మౌడ్ పెండ్రీతో ప్రిన్సెస్ డయానా పంచుకున్నారు. జీవితంలోని మైలురాళ్లను ప్రస్తావించారు. ప్రిన్స్ చార్లెస్తో 1981లో డయానాకు వివాహం జరిగిన తర్వాత తన హనీమూన్ విషయాలను పేర్కొన్నారు. తన మొదటి సంతానమైన విలియం జన్మించినప్పుడు కలిగిన సంతోషాలను అందులో పంచుకున్నారు. అమెరికాలోని బెవర్లీ హిల్స్లో ఉన్న జూలియన్ ఆక్షన్ అనే ప్రైవేట్ సంస్థ 27న ఈ లేఖల వేలం నిర్వహించనుంది. చూడండి, ఇటీవల ఏ ప్రముఖుల యొక్క వ్యక్తిగత లేఖలను వేలం వేశారు అని బిట్టనికి రావచ్చు. అప్పుడు జవాబుగా చూడండి, కరెంట్ అఫైర్స్ గురించి ఒకసారి చూసుకోండి. కరెంట్ అఫైర్స్ బిట్స్ చూద్దాం. ఇటీవల కాలంలో ఎవరికి సంబంధించిన కొన్ని వస్తువులు వేలం వేయాలనుకున్నారు, లేదా ఎవరికి చెందిన వ్యక్తిగత లేఖలను వేలానికి ఉంచారు అని బిట్టు వస్తే ప్రిన్సెస్ డయానా వ్యక్తిగత లేఖలు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ప్రిన్సెస్ డయానా తన వ్యక్తిగత లేఖల్ని ఎవరికి రాశారు అని బిట్టు వస్తే బ్రిటన్ ప్రిన్సెస్ డయానాకు సంబంధించిన కొన్ని వస్తువులు వేలం వేయాలనుకున్నారు. తన వ్యక్తిగత సేవకుడికి రాసిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఇందులో ఉన్నాయి. ఓకే, చూడండి, తన హౌస్ కీపర్ మౌడ్ ఫెండ్రీతో ప్రిన్సెస్ డయానా కొన్ని అనుభూతుల్ని పంచుకున్నారు వ్యక్తిగత లేఖల రూపంలో. చూడండి, ప్రిన్సెస్ డయానా తన మాజీ హౌస్ కీపర్ అయినటువంటి మౌడ్ పెండ్రీతో ఈమె కొన్ని వ్యక్తిగత అనుభవాల్ని లేఖల రూపంలో పంచుకున్నారు. ఆ లేఖల్ని వేలం వేస్తున్నారు అన్నమాట. ఓకే, ప్రిన్స్ చార్లెస్తో 1981లో డయానాకు వివాహం జరిగింది. ఓకే, తర్వాత ఈ ప్రిన్సెస్ డయానా యొక్క లేఖల్ని
వేలంకు పెట్టిన సంస్థ ఏది అంటే అమెరికాలోని బెవర్లీ హిల్స్లో ఉన్నటువంటి జూలియన్ యాక్షన్ అనే ప్రైవేటు సంస్థ ఈ లేఖలను వేలం వేయనుంది. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. బ్రిటన్ ప్రిన్సెస్ డయానాకు సంబంధించినటువంటి ఈ వ్యక్తిగత లేఖల్ని వేలంకు పెట్టిన ప్రైవేట్ సంస్థ ఏది అని బిట్టు వస్తే అమెరికాలోని బెవర్లీ హిల్స్లో ఉన్నటువంటి జూలియన్ యాక్షన్ అనే ప్రైవేట్ సంస్థ అనే విషయం మనం జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. మరి ప్రిన్సెస్ డయానా తన వ్యక్తిగత జీవిత విషయాలను లేఖల రూపంలో ఎవరితో పంచుకున్నారు అని బిట్టు వస్తే తన మాజీ హౌస్ కీపర్ మౌడ్ ప్రెండ్రీతో అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, ఇవి కరెంట్ అఫైర్స్ బిట్స్. ఇక్కడ ఇవన్నీ మనం ఇప్పుడే చదివేసుకున్నాం, ఇవన్నీ కూడా అయిపోయి. మెక్సికోకు తొలి మహిళా జాతీయ అధ్యక్షురాలు గురించి మనం చెప్పుకున్నాం. అలాగే ఐస్లాండ్ అధ్యక్షురాలిగా హల్లా థామస్ డాటర్ ఎన్నికయ్యారు అనే విషయం తెలుసుకున్నాం. పాక్ తొలి మహిళా బ్రిగేడియర్గా హెలెన్ మేరీ చరిత్ర సృష్టించారు. ఇవి కూడా మనం ఇప్పుడే చదువుకున్నాం. అయితే ఇక్కడ మరొక వార్తా కథనం అనేది ఉంది. ఇజ్రాయెల్ పౌరులపై మాల్దీవులు నిషేధం విధించాయి. అవి ఒకసారి చూద్దాం. గాజాలో పాలస్తీనియన్లకు మద్దతుగా మాల్దీవులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇజ్రాయెల్ పౌరులను తమ దేశంలోకి రాకుండా నిషేధం విధించడానికి మాల్దీవులు సిద్ధమయ్యాయి. ఈ మేరకు ఆదివారం ఆ దేశ మంత్రిమండలి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇజ్రాయెల్ పాస్పోర్టు ఉన్న పౌరులను దేశంలోకి రాకుండా చేసేందుకు చట్ట ప్రకారం సవరణ చేస్తామని మంత్రిమండలి సమావేశం అనంతరం ఆ దేశ హోంమంత్రి ఆలీ తెలిపారు. ఏటా 10 లక్షల మంది పర్యాటకులు మాల్దీవులు సందర్శిస్తున్నారు. ఇందులో 15,000 మంది ఇజ్రాయెల్ పర్యాటకులు ఉంటారు. ఓకే, అంటే ఏటా 10 లక్షల మంది మాల్దీవుల్ని పర్యటిస్తూ ఉంటే అందులో 15,000 మంది ఇజ్రాయెల్ పర్యాటకులు ఉంటారు. అయితే ఇక్కడ బిట్ అనేది మనకు రావచ్చు. ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ పౌరులపై టూరిజం పరంగా ఆంక్షలు విధించినటువంటి నిషేధం విధించినటువంటి దేశం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే మాల్దీవులు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లేదా మాల్దీవులు ఇటీవల కాలంలో ఏ దేశపు పౌరులపై టూరిజంని నిషేధించింది, తమ దేశంలో టూరిజంని నిషేధించింది అని బిట్టు వస్తే ఇజ్రాయెల్ పౌరులపై నిషేధం విధించింది అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే చూడండి మరొక వార్త కథనం. రెండో ప్రపంచ యుద్ధ డి-డే 80వ వార్షిక స్మారక వేడుకలు. ఫ్రాన్స్ నార్మండీ తీరంలో భారీ సన్నాహాలు. చూడండి, రెండవ ప్రపంచ యుద్ధం, సెకండ్ వరల్డ్ వార్ ఏదైతే ఉందో సెకండ్ వరల్డ్ వార్కు చెందిన 80వ వార్షిక స్మారక వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ఎక్కడ నిర్వహిస్తున్నారు? కరెంట్ అఫైర్స్ బిట్. ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఫ్రాన్స్ దేశంలోని నార్మండీ తీరంలో సెకండ్ వరల్డ్ వార్ యొక్క 80వ వార్షిక స్మారక వేడుకల్ని నిర్వహించేందుకు భారీ సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఒక బిట్ అండి. రేపొద్దున మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్ రావచ్చు. సెకండ్ వరల్డ్ వార్ 80వ వార్షిక స్మారక వేడుకల్ని ఎక్కడ నిర్వహించారు అని బిట్టు వస్తే ఫ్రాన్స్లోని నార్మండీ తీరంలో అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. చూడండి, 8 దశాబ్దాల క్రితం అండి, 8 దశాబ్దాల క్రితం రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ పతనానికి నాంది పలికిన డి-డే దాడి స్మృతులను నెమరు వేసుకునేందుకు ఫ్రాన్స్లోని నార్మండీ తీరం సిద్ధమవుతుంది. 1944వ సంవత్సరం జూన్ 6వ తేదీన, అది 1944వ సంవత్సరం జూన్ నెల 6వ తేదీ, ఈ తేదీన అమెరికా, బ్రిటన్, కెనడా,
తదితర మిత్ర రాజ్యాలు సేనలన్నీ కలిసి ఉమ్మడిగా భారీ వ్యూహంతో జర్మనీపై దండెత్తాయి. ఫ్రాన్స్ ఉత్తర ప్రాంతం అయినటువంటి నార్మండీ తీరంలో అప్పుడు ఈ భారీ పోరాటం జరిగింది. ఈ యుద్ధం ఎక్కడ జరిగిందండి? ఫ్రాన్స్ దేశంలోని నార్మండీ తీరంలో జరిగింది. ఐరోపాను నియంత హిట్లర్ కబంధ హస్తాల నుంచి విముక్తి చేయడానికి ఈ యుద్ధం దోహదపడింది. ఇరుపక్షాలు భారీగానే నష్టంని చవిచూసినప్పటికీ జర్మనీ సేనలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. సముద్రం పైన, భూమిపైన జరిగిన పోరులో మిత్రరాజ్యాలు ఎంతోమంది సైనికులను కోల్పోయాయి. అప్పటి యుద్ధంలో పాల్గొని ఇప్పటికీ ప్రాణాలతో ఉన్న మాజీ సైనికులు 96 ఏళ్ల నుంచి 107 ఏళ్ల మంది ముదిమి వయసులో ఉన్నారు. 96 నుంచి 107 సంవత్సరాల ముదిమి వయసులో ఉన్నారు. కొత్త తరానికి సాహసోపేత పోరాట స్ఫూర్తిని అందచేయడానికి వారందరూ ఇప్పుడు నార్మండీ తీరానికి చేరుకుంటున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి వారం రోజుల పాటు జరిగే స్మారక వేడుకల్లో ఆనాటి అమరులకు నివాళులు అర్పించడంతో పాటు ఆనాటి యుద్ధ విమానాల నుంచి పారాచూట్ జంపింగ్ వంటి సాహసోపేత విన్యాసాలు నిర్వహించనున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో నార్మండీ వేడుకలకు ప్రాధాన్యం ఏర్పడింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, బ్రిటన్ రాజవంశీకులు మరియు ఫ్రాన్స్ అగ్రనేతలు తదితర ప్రముఖులు ఈ కార్యక్రమాలకు హాజరు కానున్నారు. ఇది కాబట్టి సెకండ్ వరల్డ్ వార్ యుద్ధం D-Day 80వ వార్షిక వేడుకలు ఫ్రాన్స్ దేశంలోని నార్మండీ తీరంలో జరిగాయి. ఓకే, 1944 సంవత్సరం జూన్ 6వ తేదీన ఫ్రాన్స్ దేశంలోని నార్మండీ తీరంలో అప్పుడు ఈ భారీ పోరాటం జరిగింది. ఈ విషయాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, నాట్స్ అధ్యక్షుడిగా మదన్ పాములపాటి. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ, నాట్స్ మీన్ నార్త్ అమెరికా తెలుగు సొసైటీ అధ్యక్షుడిగా పాములపాటి మదన్ ఎంపిక అయ్యారు. ఈయన 2024 నుంచి 26 కాలానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు అని నాట్స్ బోర్డు పేర్కొంది. ఓకే, నాట్స్ అధ్యక్షుడిగా మదన్ పాములపాటి. మరొకసారి చూడండి, నాట్స్ అనగా నార్త్ అమెరికా తెలుగు సొసైటీ. నార్త్ అమెరికా తెలుగు సొసైటీని షార్ట్కట్లో నాట్స్ అని చెప్పి అంటారు. దీనికి అధ్యక్షుడిగా పాములపాటి మదన్ ఎన్నిక అయ్యారు. 2024 నుంచి 2026 కాలానికి ఈయన అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఇది ఇక్కడ బిట్టు. ఇది మనం ఇప్పుడే చూసాం. జాబిల్లి రెండో వైపు దిగిన చాంగే 6 చైనా దేశపు ల్యాండర్ అనే విషయం మనం ఇప్పుడే చదువుకున్నాం. చూడండి, ఇక్కడ జిమ్నాస్టిక్స్లో బంగారు దీప అన్న ఒక వార్తా కథనం ఉంది. దీన్ని కూడా మనం చూడాలి. భారతదేశంలో జిమ్నాస్టిక్స్ రారాని అంటే దీప కర్మాకర్ అని మనం జవాబు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని, ఈ వార్తా కథనాన్ని బేస్ చేసుకొని మనకి బిట్ అనేది రావచ్చు. ఓకే, ఒకసారి చూడండి. భారతదేశపు జిమ్నాస్టిక్స్ రారాని అని ఎవరిని పేర్కొంటారు? బిట్టు మరోసారి, భారతదేశపు జిమ్నాస్టిక్స్ రారాని అని ఎవరిని పేర్కొంటారు అని బిట్టు వస్తే దీప కర్మాకర్. ఇక్కడ మనకి బిట్ అనేది వస్తుందండి. భారతదేశపు జిమ్నాస్టిక్స్ రారాని అని ఎవరిని అంటారు అని బిట్ వస్తే దీప కర్మాకర్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. వార్తా కథనం మీరు కావాలంటే జూన్ 3వ తేదీ నాటి ఈనాడు వార్తాపత్రికని మీరు చూడొచ్చు. వీటి గురించి మొత్తం ఒక పెద్ద ఆర్టికల్ అనేది ఉంది. ఈ ఆర్టికల్ని మీరు ఈనాడు వార్తాపత్రికలు వెళ్ళి చూడొచ్చు మరిన్ని బిట్స్ కోసం. అయితే ప్రధానంగా దీప కర్మాకర్ మీద బిట్ అడిగితే ఇలా అడుగుతారు: భారతదేశంలో
జిమ్నాస్టిక్స్ రారాని ఎవరు అని బిట్ అడిగితే దీప కర్మాకర్. ఓకే, తర్వాత ఓకే అండి, ఇవి ఈనాటి కరెంట్ అఫైర్స్ బిట్స్. ఓకే, మరిన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్తో మళ్ళీ మరో వీడియోలు కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.